సింపుల్‌గా, ఈజీగా అల్లం చట్నీ ఎట్లా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు 10-15 వరకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంకా బెల్లం, ఇంకా మనం అల్లం, ఎండుమిర్చి కూడా వేయించి పెట్టుకున్నాం కదా! అది కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ పట్టేటప్పుడు గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటా మిక్సీ పడితే దానివల్ల పచ్చడి అనేది నిలువ ఉంటుంది. వారం కంటే ఎక్కువ కూడా నిలువ ఉంటుంది. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తాలింపు అంతా కూడా కొద్దిగా చల్లగా అయినాక పచ్చడి అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ వచ్చేసి మనకి ఇడ్లీలకు కానీ, దోశకు కానీ చాలా బాగుంటుంది కదా! ఎంతమందికి ఈ చట్నీ అంటే ఇష్టం వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీని చూసి ట్రై చేసి నాకు కూడా కామెంట్ పెట్టండి.